సార్ సార్ ఎగ్ దొరికింది సార్. త్వరగా తీసుకోరా. దొరికింది. టైం టు పార్టీ. జాలి 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 జాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ముందు వరుణ్ణి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళి మా పక్క వీధిలో దర్గా దగ్గరున్న నా హస్బెండ్కి అప్పచెప్పు. రాయ్ అన్నా, ఆ ఫుటేజ్ని 7th టేబుల్ వరుణ్ణి దర్గా దగ్గరికి తీసుకువెళ్ళండి. ఓకే అన్నా. నా హస్బెండ్ నాకు కాల్ చేశాకే నేను వచ్చి మీకు ఎగ్గిస్తాను. స్మార్ట్ చిలక. ముద్దుకోడి కబడ్డీ హడా ముద్దుకోడి. Oh God save me. వస్తాడు దేవుడు. వెయిట్ చేయి. దొంగ బాడకం. హలో అను, వరుణ్ణి పికప్ చేసుకున్నాను. ఫుటేజ్ కూడా నా దగ్గరే ఉంది. ఏమిటి డోర్ ఓపెన్ అవ్వట్లేదండి? నేను లోపల ఉండిపోయాను. ఉండు, నేను వస్తున్నా. అనుపమ, మేడం నువ్వేంటి ఇక్కడ? అది మేడం అది మణిని చంపింది నువ్వే కదా? చంపావా లేదా? మేడం నేను ఒక్కసారి చెప్పేది వినండి మేడం. చంపింది నువ్వే కదా? నేనే మేడం, కానీ మీరు అనుకున్నట్టు ఏం కాదు మేడం. నేను ఒక్కసారి నా మాట చెప్పేది మేడం. మేడం మేడం నిజంగా నేను దొంగతనం చేయట్లేదు మేడం. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్ మేడం. డానియల్ బాబు లోపల ఉన్నాడా? లోపల ఎవరు లేరు మేడం. నేనే ఆ డూప్లికేట్ కీతో లోపలికి వచ్చాను మేడం. నన్ను నమ్మండి మేడం. బయట ఒకడు ఈ అగ్ని వాడికి తెచ్చివ్వకపోతే నా కొడుకుని చంపేస్తానని బెదిరించాడు మేడం. ప్లీజ్ మేడం, అసలు మొదటి నుంచి ఎగ్ డానియల్ బాబు దగ్గరే ఉంది మేడం. అతను మేడం మేడం మేడం
ఎలా ఉంది? పోలీసులా రాలేదు ఇప్పుడు. నేను రిటైర్ అయ్యాను. నువ్వే మణిని చంపావని నాకు తెలుసు. ఎప్పటినుంచో నువ్వు ఇది దాస్తున్నావని కూడా నాకు తెలుసు. వాడొక కన్విక్టెడ్ క్రిమినల్. అలాంటి వాడిని చంపినందుకు నీ లైఫ్ నాశనం చేయడం కరెక్టా? ఆ? చూడు, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకు. పల్లవి చావుకి అర్థం ఉండదు. తన చావు నీ జీవితానికో దారి చూపించింది. ఆ దారి వైపు చూడు. పల్లవి మేడం నా వల్లే నన్ను దేవుడు కూడా క్షమించాడు. దేవుడా? ఏ దేవుడు? ఎక్కడున్నాడు? ఇక్కడ ఏ దేవుడు లేడు. మంచేదో చెడేదో తెలిసిన దేవుడు అస్సలు లేడు. ఉండుంటే పల్లవి మేడంని చచ్చిపోనిచ్చేవాడా? ఇంకా ఎంతకాలం దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని వెతుకుతాం, నమ్ముతాం. దేవుడు ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో చేస్తాడని ఎందుకు అనుకుంటాం? నీలో ఉండే ప్రేమ, క్రూరత్వం, ద్వేషం, అసూయ అన్నీ దేవుడే. మనిషే దేవుడు, దారి తప్పిన దేవుడు, తనలో తనని వెతుక్కోవడం మర్చిపోయిన దేవుడు. నీలోనే ఉంటూ అంతా నువ్వే అన్న నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెతికే దేవుడు, నువ్వు వెతికే సంతోషం అన్నీ నీలోనే ఉన్నాయి. బయటెక్కడో కాదు, నీలోనే.